తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది. శషబిషలు లేవ్, షరతులు లేవ్, డీఎంకే మీద పోరాడేందుకే పొత్తు అన్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ పొత్తుతో అరవ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి? మొత్తం మీద అన్నాడీఎంకే తన పట్టుదల నెగ్గించుకుందా? ఇక రెండు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? తమిళనాడు రాజకీయాల్లో భారీ ట్విస్ట్. ఎన్డీఏలో చేరిన అన్నాడీఎంకే 2026లో కలిసి పోటీ చేయనున్న పార్టీలు. తమిళ రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది? ఈ పొత్తు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళ పాలిటిక్స్ రచ్చరేపుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని డీఎంకే, గెలవకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందనే టెన్షన్లో అన్నాడీఎంకే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐఏడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరింది. రెండు పార్టీలు కలిసి రాబోయే అసెంబ్లీ పోతున్నాయని హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి పేరును ఖరారు చేశారు. ఏఐఏడీఎంకేకు ఎలాంటి షరతులు పెట్టకుండానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. आज एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे. నిజానికి బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తులు ఖాయమని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య పార్టీ సీనియర్లతో కలిసి పళనిస్వామి ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం ఈ ప్రచారాన్ని మరింత బలం చేకూర్చింది. ఆ తరువాత తమిళ బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై తప్పుకోవడం, ఇకపై పోటీలో ఉండనని ప్రకటించడంతో పొత్తు ఖాయమని ఫిక్స్ అయ్యారంతా. అయితే దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికిప్పుడు వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అమిత్ షా తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పటి నుంచి అందరి ఆసక్తి అక్కడే కనిపించింది. కట్ చేస్తే పొత్తు వ్యవహారం తేల్చేశారు. ఓవైపు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని, మరోవైపు అన్నామలైని కూర్చోబెట్టుకుని మరీ ఎన్డీఏతో ఏఐఏడీఎంకే పొత్తును ప్రకటించారు. 1998లో అప్పటి సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నాడీఎంకే కూటమిగా ఏర్పాటైనప్పుడు లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయాన్ని షా గుర్తు చేశారు. అన్నాడీఎంకే బీజేపీ కలవటం తమిళనాడులో తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉన్న ప్రభుత్వానికి ఒపోజిషన్లో ఎక్కువ ఐకమత్యతనం వచ్చే కొద్ది ప్రభుత్వానికి ఎక్కడైనా నష్టం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈవేళ డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో, వాళ్ళు తక్కువ వ్యతిరేకతతో మేనేజ్ చేసుకుంటున్నారు. రెండోది, జయలలిత 2016లో మరణించాక 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో పళనిస్వామి పార్టీ ఏడీఎంకే ఆయన ముఖ్యమంత్రిగా మంచి పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి బీజేపీతో ఎలయన్స్లో, కానీ సీట్లు సరిపడలేదు. నిజానికి బీజేపీకి అన్నాడీఎంకే పెట్టిన కండిషన్ అన్నామలై మాత్రమే. ఆయన్ను తప్పిస్తే పొత్తుకు సిద్ధమన్నట్లుగా పళనిస్వామి కండిషన్ పెట్టినట్లు చర్చ జరిగింది. అదే నిజమన్నట్లు ఒకప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే అయిన నయనార్ నాగేంద్రన్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. దీంతో పొత్తు ప్రయాణం సాఫీగా సాగినట్లయింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది. దీంతో ఆ సమయంలో బీజేపీతో తొలిసారి అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీకి పళనిస్వామి దూరంగా ఉన్నారు. సైద్ధాంతిక విభేదాలు, ముఖ్యంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యవహార శైలితో 2023లో బీజేపీతో అన్నాడీఎంకే అధికారికంగా తెగతెంపులు చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ పొత్తు చిగురించింది. 2024 లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ పార్టీ బలంగా కనిపిస్తుండడం, హిందీ ఉద్యమం లాంటి కార్యక్రమాలతో దక్షిణాదికి స్టాలిన్ నాయకుడిగా ఎదుగుతున్న పరిణామాల మధ్య ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరాలని అన్నాడీఎంకే ఫిక్స్ అయింది. కొన్ని షరతులతో బీజేపీతో పొత్తు విషయంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడులో ఏఐఏడీఎంకే బీజేపీ పొత్తులకు పెద్ద చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అప్పటి ఫలితాలను మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. కొత్త పొత్తుతో తమిళనాడు రాజకీయం ఎత్తులు కనిపించటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏలో అన్నాడీఎంకే చేరటంతో మరి విజయ్ పార్టీ పరిస్థితి ఏంటి? సింగిల్ గా పోటీ చేయాల్సిందేనా? ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా మారితే అధికార పార్టీకి లాభమయ్యే అవకాశాలుంటాయా? ఈ పొత్తు జస్ట్ టీజర్ మాత్రమేనా? తమిళనాడు రాజకీయాల్లో అసలైన ట్విస్ట్ రాబోయే రోజుల్లో చూస్తామా? ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బీజేపీకి బాగా తెలుసు. తమిళనాడులో బలం పుంజుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నట్లుగా రాష్ట్ర పార్టీ చీఫ్గా నయనార్ నాగేంద్రన్ను నియమించింది. సామాజిక సమీకరణాలతో పాటు అన్నాడీఎంకే నేతల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నయనార్ నాగేంద్రన్ అన్నాడీఎంకేలో ఉన్నప్పుడు జయలలితకు నమ్మకమైన నేతగా ఉన్నారు. జయలలిత, పన్నీర్ సెల్వన్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. జయలలిత మరణం తరువాత బీజేపీలో చేరారు. వెంటనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరడంతో తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అది ఎవరికి ప్లస్ అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు బాల్ విజయ్ పార్టీ కోర్టులో ఉంది. ఆయన తన గట్టు వైపే ఉంటారా లేదంటే ఈ గట్టుకొస్తారా అనే చర్చ జరుగుతోంది. విజయ్ పార్టీ సొంతంగా బరిలోకి దిగితే తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ ఖాయం. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార డీఎంకేకు ప్లస్ అయ్యే అవకాశముంటుంది. అప్పుడు బీజేపీ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని కూడా వృధాగా మారడం ఖాయమన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో ఇప్పుడు విజయ్ స్టాండ్ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి అన్నాడీఎంకే విషయంలో వ్యతిరేకంగా లేకపోయినా బీజేపీ మీద మాత్రం విజయ్ పోరాటం చేస్తున్నారు. త్రిభాషా విధానంతో పాటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై కేంద్రంపై చాలాసార్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. అలాంటిదిప్పుడు ఆయన బీజేపీతో కలుస్తారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎప్పుడైతే ఏడీఎంకే బీజేపీతో వెళ్ళిపోయిందో తప్పకుండా ఇప్పుడు విజయ్ పార్టీకి ఒక పెద్ద ఆలోచన. ముందర నుంచి మేము బీజేపీతో ఏం పట్టించుకోమన్న వ్యక్తి ఇప్పుడు ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు. డిఎంకేతో కలవలేదు. ఏడీఎంకేతో ఆల్రెడీ పొత్తులో వెళ్ళిపోయిన బీజేపీతో రాజకీయంలో ఎప్పుడైనా ఏ పొత్తైనా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా సంవత్సరం టైం ఉన్నది. ఆయన యాక్టర్గా దిగాడు, పాపులారిటీ చూపెట్టుకోవటానికి ఆయనకి కనుక మంచి రిజల్ట్ రాకపోతే పూర్తిగా దెబ్బతింటాడు. కాబట్టి ఆ పొత్తులో జాగ్రత్తగా డిఎంకే బీజేపీలో మనం చెప్పలేం. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తు ఉండదు అంటూ టీవీకే పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రకటించారు. దానికే ఫిక్స్ అవుతారా? అన్నాడీఎంకే నేతలు రంగంలోకి దిగి విజయ్తో మాట్లాడతారా? పొత్తులకు ఒప్పిస్తారా? ఏం జరగబోతోంది? తమిళనాట అసలు ట్విస్టులు త్వరలో చూడబోతున్నామా అనే చర్చ జోరుగా సాగుతోంది.